ఇప్పటి వరకు ఒలింపిక్స్తో పాటు అనేక టోర్నమెంట్స్లో తన పట్టుతో ప్రత్యర్థులను పడగొట్టిన వినేష్ ఫోగట్ ఇప్పుడు పొలిటికల్ కుస్తీలోకి దిగుతోంది. తన ప్రత్యర్థులను మట్టి గరిపిస్తానంటోంది. హర్యానా ఎన్నికల బరిలో తన సత్తా చూపిస్తానంటోంది. ఇంతకీ ఫోగట్ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి? ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నారా? వినేష్ ఫోగట్ ఇండియాలో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని రెజ్లర్. న్యాయం కోసం వీధుల్లో చేసిన ఆత్మగౌరవ పోరాటమైనా, పసిడి పథకం కోసం ప్యారిస్లో చేసిన పోరాటమైనా ఎక్కడా తను వెన్ను చూపకుండా పోరాడింది. గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెట్టండి, బట్ తనలో ఉన్న పోరాట పటిమేంటో అందరికీ చూపించగలిగింది, సత్తా జాటింది. అలాంటి ఫోగట్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఫోగట్ సొంత రాష్ట్రం హర్యానా. ఆమె స్వగ్రామం బద్దాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఆమె అత్తమామల ఇల్లు జూలనా నియోజకవర్గంలో ఉంది. మామూలుగానే ఫోగట్కు హర్యానాలో ఫాలోయింగ్ ఎక్కువ. ద గ్రేట్ రెజ్లర్ ఆమె. ఇక ఫోగట్తో పాటు బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్లో చేరారు. అతనిది కూడా హర్యానానే. ఫోగట్కు ముందు నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు పునియా. దీంతో అతనికి కూడా ఫాలోయింగ్ అంతకంతకు పెరిగింది. అతను కూడా బదిలీ సోనిపట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఫోగట్, పునియా ఇద్దరూ కూడా మొదటి నుంచి బీజేపీపై పోరాడుతున్నారు. అక్రమాలు చేస్తున్న వారిని బీజేపీ వెనకేసుకొస్తోందంటూ వారు ఆరోపిస్తూ ఉన్నారు. వీరి పోరాటానికి కాంగ్రెస్ మొదటి నుంచి సపోర్ట్ చేస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం बीजेपी ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి హర్యానాలో. मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में, एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है. वो लड़ाई लड़ने के तैयार है, सड़क से लेकर संसद तक. और मैं विश्वास दिलाती हूँ पूरे देशवासियों को कि जो मेहनत, जो लगन से हमने रेसलिंग में काम किया है, हम चाहते हैं कि देश के हर एक नागरिक को जो दर्द, जो तकलीफ हमने झेली है, खासकर महिलाओं के लिए, हर एक उस महिला के साथ में हम खड़े हैं जो अपने आप को लाचार, अपने आप को बेबस समझती है. रेसलिंग में मैंने पूरा कोशिश किया कि मैं जितनी भी महिलाओं को, छोटी बच्चियों को इंस्पायर कर सकती हूँ. कोर्ट में हमारा केस चल रहा है, वो लड़ाई भी हम जीतेंगे, ज़िंदगी की जंग भी हम जीतेंगे. खेल में जैसे हमने कभी हार नहीं मानी है, तो हम इस नए प्लेटफॉर्म पे जो आ रहे हैं, देश की सेवा का भाव और सिर्फ बोलने तक सीमित नहीं रहेगा. ये हम दिल से हमने खेल किया है और दिल से हम ये काम करेंगे, जी जान से मेहनत करेंगे, अपने लोगों के बीच में रहेंगे. తను డిఫేమ్ చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఫోగట్. కాంగ్రెస్ కండువా కప్పుకోగానే ఆమె బీజేపీపై అటాక్ మొదలుపెట్టారని చెప్పాలి. ఇక ముందు ముందు ఈ మాటల దాడి పెరగడం ఖాయం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అది రాజకీయం. వినేష్ ఫోగట్ను కాంగ్రెస్లో చేర్చుకోవడం పర్ఫెక్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు రాజకీయంగా. ఎందుకంటే బీజేపీకి ఇది లాక్కోలేని పీక్కోలేని సిచ్యువేషన్. ఫోగట్ను గట్టిగా విమర్శించే పరిస్థితి లేదు. అలాగని ఊరుకుంటే అసలుకే మోసం. అందుకే ఇప్పుడు బీజేపీ ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి. ఫోగట్ను డిఫేమ్ చేసి ఏ చిన్న వ్యాఖ్యైనా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చేందుకు రెడీగా ఉంది కాంగ్రెస్. ఆడపిల్లలకు దేశంలో సరైన రక్షణ లేదు అనేదే ఫోగట్ ఆరోపణ. అందుకే తన వీధుల్లో పోరాటం చేసింది. అలాంటి మహిళను విమర్శించడం అంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే. అందుకే బీజేపీ ఇప్పుడు చాలా ఆచితూచి స్పందిస్తుందనేది వేచి చూస్తున్నారు అందరు. అయితే ఫోగట్ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఒలింపిక్స్లో ఆడడం, పోరాడి ఓడడం అనేది ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసింది ప్రజల్లో. మొన్న మధ్య జరిగింది అది. ఇంకా సమస్య పోలేదు, ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో ఆ సెంటిమెంట్ తోటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందా, సెంటిమెంట్ను క్యాష్ చేసుకోబోతుందా, ఓట్ చేసుకోబోతుందా అనేది చూడాలి. ఎందుకంటే హర్యానాలో రైతులు ప్రస్తుత బీజేపీ సర్కార్పై గుర్రుగా ఉన్నారు. దేశ్కి భేటీ అంటూ ఇప్పటికీ ఫోగట్ను హక్కును చేర్చుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు రైతులు ఫోగట్ల కామన్ శత్రువు బీజేపీని. ఇప్పుడు వీరంతా ఒకటయ్యారు. దీంతో ఇప్పటికే బీజేపీలో ఒక వణుకు కనపడుతోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ హర్యానా ప్రజలు క్రీడాకారిణిగా ఆదరించారు. మరి రాజకీయవేత్తగా ఆమెను నిలబెడతారా, పడగొడతారా అనేది రాబోయే ఎలక్షన్స్ తేల్చాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.